నరహంతక ముఠా నల్గొండ పోలీసులకు పట్టుబడింది. ల్యాండ్ సెటిల్మెంట్లు, మర్డర్లకు పథకం రచించిన ఓ పాత నేరగాడు మరో ముగ్గురితో కలిసి ఓ వెహికల్లో స్పాట్ పెట్టడానికి వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలో నరహంతక ముఠా సెటిల్మెంట్తో పాటు ముగ్గురిని హతమార్చడానికి పథకం. వెహికల్స్ తనిఖీలో పట్టుబడిన ముఠా సభ్యులు, వాహన తనిఖీలో చిక్కిన మారణాయుధాలు, పోలీసుల అదుపులో నరహంతక ముఠా. నల్లగొండ జిల్లాలో పెద్ద కుట్ర భగ్నం చేశారు పోలీసులు. ల్యాండ్ సెటిల్మెంట్, ప్రత్యర్థులను హతమార్చడానికి పథకం రచించి స్పాట్ పెట్టడానికి వెళుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మునగాల మండలం నరసింహులగూడెంలో భూ వివాదాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ముగ్గురిని హతమార్చడానికి 4 సభ్యుల ముఠా సిద్ధమైందని పోలీసుల విచారణలో తేలింది. వెహికల్ చెకింగ్ చేస్తుంటే ద్వారకా హోటల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే సూర్యాపేట వైపు నుంచి ఒక వైట్ స్కార్పియో వస్తుంది. అతివేగంగా వస్తుందని చెప్పేసి దాన్ని ఆపడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేసేసరికి మునగాలలో నరసింహులగూడెం అనే నోటోరియస్ విలేజ్ ఉంది, ఫ్యాక్షన్ విలేజ్ ఉంది. ఆ ఫ్యాక్షన్ విలేజ్కి సంబంధించిన ఒక కొప్పుల లక్ష్మీనారాయణ అనే మాజీ ఒక మర్డర్ కేసులో ఉన్నాయన కనిపించినాడు. హత్యలు చేయడానికి పథకం రచించుకున్న ఈ ముఠా సభ్యులు ఓ వాహనంలో స్పీడ్గా వెళుతుంటే పోలీసులు నిలువరించారు. వారిలో ఓ పాత నేరగాడు ఉండటంతో అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో మారణాయుధాలు చిక్కడంతో మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. అఫెన్స్కి రెడీ అయినట్టు, అంటే మర్డర్స్కి రెడీ అయినట్టు కన్ఫ్యూజ్ చేసినారు. ఇందులో ఒకటి కొమరబండ సర్పంచ్ సంపేట రవి ఒక లేడీతో ఇల్లీగల్ ఇంటిమేసీ పెట్టుకుని ఆ లేడీ వాళ్ళ భర్త అడ్డొస్తున్నాడని చెప్పేసి ఆ భర్తను తొలగించడానికి ఒక 2 lakh రూపీస్ మాట్లాడుకుని 50,000 అంటే ఈ లక్ష్మీనారాయణకు 50,000, అట్లాగే ఈ షబ్బీర్కు 50,000 ఇచ్చినాడు. ఇచ్చేసి మర్డర్కి ప్లాన్ చేసుకున్నారు. ఒకసారి అటెంప్ట్ చేసినారు, అది ఫెయిల్ అవ్వడంతో మళ్ళీ ఈరోజు అటెంప్ట్ చేద్దామనే ఉద్దేశంతో వస్తున్నారు. అంటే వెహికల్తో గుద్దేసి చంపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చినారు. అట్లాగే వీళ్ళు ఇంకోటి కన్ఫ్యూజ్ చేసింది అంటే కోదాడ టౌన్ శ్రీమన్నారాయణ కాలనీలో రామారావు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన 1,90,000 రూపాయలు మేకల్ శ్రీనివాస్ అనే వ్యక్తిని చంపడానికి అంటే వాళ్ళకు తగాదాలు ఉన్నాయి. ఆ తగాదాలకు సంబంధించి ఆ మేకల్ శ్రీనివాస్ని చంపడానికి కూడా రామారావు కూడా 1,90,000 ఇతనికి మాట్లాడుకుని ఇచ్చినట్టు వీళ్ళు కన్ఫ్యూజ్ చేసినారు. ఈ ముఠాలో ఉన్న కొప్పుల లక్ష్మీనారాయణ ఓ హత్య కేసులో జైలుకు వెళ్లారు. విడుదలైన తర్వాత నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కోదాడకు చెందిన మరో ముగ్గురితో జతకట్టిన పాత నేరగాడు సెటిల్మెంట్లు, హత్యలకు సుపారీ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇమ్మీడియట్ పులిందర్ రెడ్డి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ ఉన్న పర్సన్ కనిపించినాడు. ఇమ్మీడియట్గా అతన్ని దించి మొత్తం కార్ని చెక్ చేయగా ఆ కార్ డ్రైవర్ నరేష్, ఆ తర్వాత షేక్ షబ్బీర్, సంపేట రవి వీళ్ళందరూ ఉన్నారు కారులో. వాళ్ళందరూ దింపి చెక్ చేసేసరికి కారులో 12.5 lakh రూపీస్ క్యాష్ దొరికింది. అట్లాగే 2 కత్తులు దొరికినాయి. ఇదొకటి. ఆ తర్వాత ఇంతకుముందు మర్డర్స్లో కూడా మన మునగాల నరసింహగూడెం మర్డర్స్లో వాడిన కత్తులు దొరికినాయి. ఈ ముఠాపై పలు జిల్లాల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 12 లక్షల రూపాయలు, 3 కత్తులతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.